రా ఎన్టీఆర్ ప్రెసిడెంట్ సాయి గ్రూప్ కీలక ప్రకటన చేశారు. రేపు ఉదయం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహిస్తామంటూ కూడా ప్రకటించారు. 100 కోట్లతో తాము రా ఎన్టీఆర్ పేరుతో చేయబోయే సేవా కార్యక్రమాలను వెల్లడిస్తామన్నారు. తాము ముందుగా ప్రకటించిన హోటల్లోనే మీడియా సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎన్టీఆర్ అభిమానులు అందరూ రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. చూసుకొని వచ్చేస్తాం, రేపు ఎక్కడైనా చెక్ ఇన్ అవుతాం. ఇప్పుడు క్యాన్సిల్ చేయకపోతే దారిలో ఏమైనా కలిసి వెళ్ళిపోతావా? ఏం లేదు, చేస్తే వెంటనే ప్రెస్ క్లబ్ ఇచ్చారు. నాకున్న ఇన్ఫో కూడా అలాంటిది ఏం లేదు. మీకు 18వ తారీఖు మార్నింగ్ ఏమన్నా హెవీ బులెటిన్ గారి అలాంటి ఏమన్నా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు చూసుకొని వచ్చేస్తాం, రేపు ఎక్కడైనా చెక్ ఇన్ అవుతాం. ఇప్పుడు క్యాన్సిల్ చేయకపోతే దారిలో ఏమైనా కలిసి వెళ్ళిపోతావా? ఏం లేదు, చేస్తే వెంటనే ప్రెస్ క్లబ్ ఇచ్చారు. నాకున్న ఇన్ఫో కూడా అలాంటిది ఏం లేదు. మీకు 18వ తారీఖు మార్నింగ్ ఏమన్నా హెవీ బులెటిన్ గారి అలాంటి ఏమన్నా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు చూసుకొని వచ్చేస్తాం. ఇప్పటికే రా ఎన్టీఆర్ టీంపై తిరుపతి ఎస్పీని కలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఎన్టీఆర్ పేరుతో భారీ దోపిడీ చేయబోతున్నారంటూ కూడా ఆరోపించారు. రా ఎన్టీఆర్ టీంపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పేరు కృష్ణ యాదవ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్. మీరు చూస్తూ ఉన్నారు 5 రోజులుగా జరుగుతున్న సోషల్ మీడియా కానీ టీవీలో కానీ వీటిల్లో ఎన్టీఆర్ వచ్చేస్తాడు, 18వ తేదీ ఏదో అనౌన్స్ చేస్తాడని క్రియేట్ చేస్తూ ఒక సంస్థ ఏదో ప్రెస్ మీట్ పెట్టింది. దానికి ఎన్టీఆర్ వస్తారనే విషయం పైన నిన్న ఆల్రెడీ మేము ప్రెస్లో అందరికీ మీకు చెప్పాము. దాని అనుగుణంగానే మేము ఎస్పీకి కంప్లైంట్ చేయాలనుకున్నాం. దానికి ఇప్పుడు ఈరోజు వచ్చి అడిషనల్ ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మేమేం చెప్తున్నామంటే వాళ్ళు చేసే సేవా కార్యక్రమం చేసుకోవచ్చు, మేమేం దానికి అడ్డుపడాల్సిన అవసరం లేదు. మాకు వాళ్ళు ప్రెస్ మీట్లు వాళ్ళు పెట్టుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. నేనేం చెప్తానంటే ఈ ఎపిసోడ్ మొత్తం ఈ వారం రోజుల ఎపిసోడ్కి ఎవరు కారణం, ఎందుకు ఇంత అయిందనే దానిపైన చర్య తీసుకొని నెక్స్ట్ ఎవరు ఈ విధంగా చేయకూడదని దీంతోనే మేము ఈరోజు ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఆయన చర్య తీసుకుంటామన్నారు. నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. రా ఎన్టీఆర్ ప్రెసిడెంట్ సాయి రూప్ కీలకమైన ప్రకటన చేశారు. రేపు ఉదయం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహిస్తబోతున్నామంటూ కూడా ప్రకటించారు. 100 కోట్లతో తాము రా ఎన్టీఆర్ పేరుతో చేయబోయే సేవా కార్యక్రమాలను వెల్లడిస్తామన్నారు. తాము ముందుగా ప్రకటించిన హోటల్లోనే మీడియా సమావేశం ఉంటుందంటూ కూడా తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులు అందరూ అక్కడికి రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. చూసుకొని వచ్చేస్తాం, రేపు ఎక్కడైనా చెక్ ఇన్ అవుతాం. ఇప్పుడు క్యాన్సిల్ చేయకపోతే దారిలో ఏమైనా కలిసి వెళ్ళిపోతావా? ఏం లేదు, చేస్తే వెంటనే ప్రెస్ క్లబ్ ఇచ్చారు. నాకున్న ఇన్ఫో కూడా అలాంటిది ఏం లేదు. మీకు 18వ తారీఖు మార్నింగ్ ఏమన్నా హెవీ బులెటిన్ గారి అలాంటి ఏమన్నా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు చూసుకొని వచ్చేస్తాం, రేపు ఎక్కడైనా చెక్ ఇన్ అవుతాం. ఇప్పుడు క్యాన్సిల్ చేయకపోతే దారిలో ఏమైనా కలిసి వెళ్ళిపోతావా? ఏం లేదు, చేస్తే రా ఎన్టీఆర్ ప్రెసిడెంట్ సాయి రూప్ కీలకమైన ప్రకటన చేశారు. రేపు ఉదయం మీడియాతో తిరుపతిలో కూడా సమావేశం ఉంటుందంటూ కూడా అన్నారు. వీళ్లపై కూడా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొంత కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు ఏంటి దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ గోపీనాథ్ మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ గోపీనాథ్. చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా 2-3 రోజుల నుంచి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. రా ఎన్టీఆర్ పిలుపు పేరుతో కూడా సాయి రూప్ అనే వ్యక్తి ఒక హోటల్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రమ్మని కూడా పిలిచినట్టుగా కూడా ఒక పిలుపు అయితే వచ్చింది. నేపథ్యంలోనే అసలు ఎన్టీఆర్ పేరుతో 100 కోట్లతో తాము తీయబోయే ఒక సేవా కార్యక్రమాలను వెల్లడిస్తామంటూ కూడా తెలుపుతున్నారు. అది ఒకటైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమో వీళ్లపైన కొంత పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. అసలు ఏంటి వివాదం, అసలు ఏం జరుగుతోంది ఈ ఇష్యూకు సంబంధించి? బిందు, గత వారం రోజుల నుంచి కూడా సాయి రూప్ అనే వ్యక్తి రా ఎన్టీఆర్ ప్రెసిడెంట్. అతను అంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము అంటే ఆ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాము. 1,00,000 మంది పైగా కూడా ఇందులో అభిమానులు ఉన్నారు, ఎన్టీఆర్ సంబంధించిన అభిమానులు. అయితే మేము ఈసారి చాలా కొత్తగా ఊరు వాడ అనేటువంటి కార్యక్రమంతో దాదాపుగా 100 కోట్ల రూపాయలు బడ్జెట్ తో
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అందరికీ కూడా ఒకవైపు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఉన్నతికి మేము పాటుపడతాం. గ్రామాలు కావచ్చు, పల్లెల్లో మౌలిక వసతులు ఇట్లా రకరకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తామంటూ కూడా వాళ్ళు ఒక ప్రకటన చేయడం జరిగింది. అందువల్ల తిరుపతిని ఎంచుకున్నాం. మొదటి సమావేశం తిరుపతిలో నిర్వహించబోతున్నాం. ఈ నెల 18వ తారీఖున ఈ సమావేశం ఉంటుంది. మీడియా సమావేశం కూడా ఆ రోజే మేము ఏ విధంగా చేయబోతున్నాం, ఈ ఊరు వాడాకు సంబంధించి కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఎవరెవరు పాల్గొంటారు అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా మొదటి వస్తారంటూ కూడా ప్రచారం చేశారు. అయితే దానికి సంబంధించి ఆ విషయం బయట వచ్చిన వెంటనే కొన్ని పోస్టర్లు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే దాన్ని జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన నిజమైనటువంటి అంటే వాళ్ళు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసోసియేషన్ ఖండించడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కూడా ఒక లేఖ విడుదల చేశారు. రా ఎన్టీఆర్ కి సంబంధించిన ఫ్యాన్స్ కి తమకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఒక లేఖ విడుదల చేశారు. అయితే ఆ లేఖ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అంటే రా ఎన్టీఆర్ కి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం అసోసియేషన్ కి సంబంధించినటువంటి సాయి రూప్ గాని వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు ఈ సమావేశం నిర్వహించబోతున్నాం. మీడియా ముఖంగా కొన్ని పోస్టర్లు విడుదల చేస్తూ ఏ విధంగా సేవా కార్యక్రమాలు ఈ 100 కోట్లతో ఊరు వాడ కార్యక్రమానికి సంబంధించి నిర్వహిస్తామో వాటన్నిటి కూడా విడుదల చేస్తాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి వివాదాలకు సంబంధించి కూడా మేము మాట్లాడతామంటూ కూడా సాయి రూపు చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఇప్పటికే తిరుపతి ఎస్పీని కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణా యాదవ్ వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అంటే అన్నోన్ పర్సన్స్ కొంతమంది తిరుపతిని అలజడి సృష్టించడానికి ఒక స్టార్ హోటల్లో ఈ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో వాళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా సరే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అక్కడికి వెళ్ళి ఏదైనా సరే అల్లర్లు సృష్టిస్తే తమకు సంబంధం లేదు, దీనిపైన చర్యలు తీసుకోనట్టు కూడా వాళ్ళపైన ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే హోటల్ కి సంబంధించి అనుమతులు రద్దు చేసి అంటే ఆ హోటల్లో ఈ మీటింగ్ అనుమతులు రద్దు చేసే విధంగా కూడా పోలీసులు ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం రేపు మాత్రం సమావేశం ఆ హోటల్లో నిర్వహిస్తాం. ఒకవేళ అక్కడ పోలీసులు గానీ అడ్డుపడితే ఖచ్చితంగా తిరుపతిలోనే తిరుపతి ప్రెస్ క్లబ్ కావచ్చు, లేదంటే మిగిలిన ప్రాంతాలు ఎక్కడో ఒక చోట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. తమ అభిమాన నటుడికి సంబంధించి ఆయన ఆశయాలతో మేము ముందుకెళ్లబోతున్నాం. ఖచ్చితంగా మేము ఈ 100 కోట్లకు సంబంధించిన బడ్జెట్ తో పాటు ఊరు వాడ కార్యక్రమాలకు సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు మేము నిర్వహిస్తామంటూ కూడా వాళ్ళు కుండ బద్దలు కొడుతున్నారు. సో ఇది రెండు అంటే ఇప్పటికీ అంటే మరికొన్ని విషయాలు ఏరా అంటే ఇది రాజకీయంగా కూడా పులుముకుంటుంది. ఎందుకంటే దీని వెనకాల రా ఎన్టీఆర్ సంబంధ అసోసియేషన్ వెనకాల వైసీపీ హస్తం ఉంది, వైసీపీ నాయకులు ఇదంతా నడిపిస్తున్నారంటూ కూడా రకరకాలుగా కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రచారం జరిగింది. వీటన్నిటికి కూడా రేపు సమాధానం చెప్తానంటూ కూడా సాయి రూపు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు రేపు అనుమతించకూడదు అనేది ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. సో ఈ లోపల ఖచ్చితంగా మేము ఒక సెంటిమెంట్ గా తిరుపతి శ్రీవారి పాదాల చెంత మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతామంటూ కూడా రా ఎన్టీఆర్ ప్రెసిడెంట్ కూడా ఇప్పటికీ కూడా చెప్పడం జరిగింది. మరి చూడాలి ఎటువంటి చర్యలు ఉంటాయి, ఎటువంటి ఈ సమావేశం 100 కోట్లకి సంబంధించి కూడా ఆ డబ్బుతో మేమంతా కూడా ప్రజల్లోకి వెళతాము, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా తీరుస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. నిజంగానే ఇప్పుడు ఇంకొకటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమో 100 కోట్ల పేరుతో కూడా భారీ దోపిడీకి ప్రయత్నిస్తున్నారంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కూడా పర్సనల్ పిఆర్ టీం ఎవరైనా కూడా స్పందించారు. ఎందుకంటే ఇలాంటి వాటికి ఫ్యాన్స్ చేసే పనులకి హీరోలకు సంబంధించి ఉండదు. బట్ హీరో మీద అభిమానంతో చాలా మంది కూడా ఫండ్స్ ఇవ్వటం కానీ ఈ ముసుగులో వీళ్ళందరూ ఫండ్స్ కొంచెం కలెక్ట్ చేసేది ఉంటుంది. బట్ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కూడా పిఆర్ ఎవరైనా సంబంధించి ఏదైనా ఒక స్టేట్మెంట్స్ కానీ అట్లా ఏమైనా ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ చేశారా? ఇప్పటికే అంటే హైదరాబాద్ వేదికగా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన కార్యాలయం నుంచి 2 రోజుల క్రితం ఒక లెటర్ అయితే విడుదల చేయడం జరిగింది. రా ఎన్టీఆర్ సంబంధించి చేస్తున్న సేవా కార్యక్రమాలకు గానీ ఆ అసోసియేషన్ గానీ తమకు ఎటువంటి సంబంధం లేదు. అంటే దీనికి సంబంధించి ఎవరు కూడా అంటే అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇది ఎన్టీఆర్ కి సంబంధం లేదంటే కూడా వాళ్ళకి క్లారిటీ ఇచ్చారు. దాని తర్వాత ఏపీకి సంబంధించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా మేము ఎక్కడా కూడా ఈ కార్యక్రమాలు చేయట్లేదు, కొంతమంది రా ఎన్టీఆర్ పేరుతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో 100 కోట్ల రూపాయలు అంటే అంత ఆషామాషి విషయం కాదు, దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. దీని వెనకాల ఎవరు ఉన్నారు, సాయి రూప్ వెనకాల ఇట్లా రకరకాలుగా కూడా వాళ్ళు అందువల్లనే తిరుపతిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిజంగా అంటే వాళ్ళు చెప్తుంది అంటే రా ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రెసిడెంట్ కావచ్చు, వాళ్ళు చెప్తుంది అంటే దీని వెనకాల ఎవరూ లేరు, అసలు వైసీపీకి మాకు సంబంధమే లేదు, మేము మా అభిమాన నటుడికి సంబంధించి మేము సేవ చేసుకోవాలనుకుంటున్నాం,
అందువల్ల గతంలో ఈ 3 సంవత్సరాల నుంచి కూడా కష్టపడి మేము అంటే ఉద్యోగాలు చేసుకుంటాం, సాఫ్ట్వేర్ ఇట్లా కొన్ని కంపెనీల్లో పనిచేసుకుంటూ కొంతమంది అభిమానులతో కూడగట్టుకుని కొంత డబ్బులు పోగు చేసుకున్నాం. 100 కోట్లు అనేది కాదు, కానీ సేవా కార్యక్రమాలకు సంబంధించి మేము ఒక ప్రయత్నం అయితే ప్రారంభించడం జరిగింది. ఈ లోపల దీనికి రాజకీయ రంగు పులవడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ వీటన్నిటికీ కూడా రేపు బదులిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. నిజంగా చెప్పుకుంటున్నటువంటి ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు లేదా వాళ్ళ అభిమాన అంటే సంఘం కావచ్చు ఇప్పటి వరకు పేదల కోసం ఏం చేసిందో చెప్పాలంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటి కూడా రేపు మేము బదిలిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద పోలీసులు అనుమతిస్తే ఆ స్టార్ హోటల్లో అంటే మీటింగ్ జరుగుతుంది, లేదంటే ఖచ్చితంగా వాళ్ళు తిరుపతి ప్రెస్ క్లబ్ కావచ్చు లేదంటే మిగిలిన ప్రాంతాలు ఎక్కడో చోట ఈ సమావేశం అయితే ఖచ్చితంగా నిర్వహిస్తాము. అంటే చేయబోతున్నటువంటి ఊరువాడ కార్యక్రమం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదు. నిజంగా మేము కానీ ఆ కార్యక్రమాలు ఆపేస్తే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మేము నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సంబంధించి ఆయన అభిమాన నటులు మేము అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.